హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐపీఎల్ హిస్టరీలో ప్రతి ఫ్రాంచైజ్ కి ఎక్కువ సీజన్స్ ఆడిన ప్లేయర్ ఎవరున్నారు, నంబర్ ఆఫ్ 5 సీజన్స్ ఆడిన ప్లేయర్ ఎవరున్నారు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అయితే కొత్తగా వచ్చిన ఎల్ఎస్జీ అండ్ జీటీ టీమ్స్ ని కన్సిడర్ చేయకుండా రిమైనింగ్ టీమ్స్ గురించి మాట్లాడుకుందాం. నెంబర్ 8 పంజాబ్ కింగ్స్. ఈ ఫ్రాంచైజ్ కి ఎవరు ఎక్కువ సీజన్స్ ఆడారో అని మేబీ వాళ్ళ ఫ్యాన్స్ కూడా తెలియకపోవచ్చు. స్వింగ్ బౌలర్ అయిన సందీప్ శర్మ పంజాబ్ టీమ్ కి మోస్ట్ ఆఫ్ ది సీజన్స్ ఆడాడు. తిని 2013 నుండి 2017 వరకు కన్సిస్టెంట్లీ 5 సీజన్స్ అండ్ 2022 సీజన్ టోటల్ గా 6 సీజన్స్ పంజాబ్ టీం తరపున ఆడాడు. అట్ ద టైం సందీప్ శర్మలో ఉన్న స్వింగ్ ఎబిలిటీని చూసి తిను ఒక స్టార్ పేసర్ అవుతాడు అని క్రికెట్ ఎక్స్పర్ట్స్ అంతా బిలీవ్ చేశారు. అయితే తిని ఇప్పటి వరకు పంజాబ్ టీం తరపున 61 మ్యాచెస్ ఆడాడు. పంజాబ్ టీం కి ఎక్కువ సీజన్స్ ఆడిన ప్లేయర్ గా సందీప్ శర్మ టాప్ ప్లేస్ లో ఉన్నాడు. నంబర్ 7 ఢిల్లీ క్యాపిటల్స్. పంజాబ్ కింగ్స్ టీమ్ లోనే ఢిల్లీ టీమ్ కి ఎవరు ఎక్కువ సీజన్స్ ఆడారు అనేది ఒక డౌట్ ఉండొచ్చు. కరెంట్ వేళ కెప్టెన్ అయిన రిషబ్ పంత్ ఢిల్లీ టీమ్ కి మోస్ట్ ఆఫ్ ది సీజన్స్ ఆడాడు. తిను 2016 సీజన్ నుండి 2024 సీజన్ వరకు టోటల్లీ 8 సీజన్స్ డీసీ టీమ్ కి ఆడాడు. అయితే డీసీ టీమ్ ఇనిషియల్లీ 2016 సీజన్ లో రిషబ్ పంత్ ని 1.9 crore రూపీస్ కి వాళ్ళ స్క్వాడ్ లోకి డ్రాఫ్ట్ చేసుకున్నారు. ఇతనిలో ఉన్న పొటెన్షియల్ టాలెంట్ చూసి 2018 సీజన్ కోసం ఢిల్లీ టీమ్ 15 కోట్ల రూపాయలు పెట్టి ఇతన్ని రిటైన్ చేసుకున్నారు. అండ్ 2022 సీజన్ లో ఢిల్లీ టీమ్ ఇతన్ని కెప్టెన్ గా అపాయింట్ చేశారు. నంబర్ 6 రాజస్థాన్ రాయల్స్. టీమిండియా వికెట్ కీపర్ కరెంట్ వేళ కెప్టెన్ అయిన సంజు శాంసన్ ఈ ఫ్రాంచైజ్ కి నెంబర్ ఆఫ్ 5 సీజన్స్ ఆడాడు. సంజు శాంసన్ అండర్ 19 నుండి రాహుల్ ద్రవిడ్ తన టఫ్ క్యాంపైనర్ లో గ్రూమ్ చేశాడు. ఇతన్ని 2013 సీజన్ లో రాజస్థాన్ టీం బై చేశారు. సంజు తన డెబ్యూ సీజన్ లో ఆ ఫ్రాంచైజ్ కి పవర్ఫుల్ నాక్స్ ఆడాడు. అయితే 2016 అండ్ 2017 ఈ 2 సీజన్స్ లో రాజస్థాన్ టీం బ్యాన్ అవ్వడంతో ఆ 2 సీజన్స్ లో సంజు ఢిల్లీ డేర్ డెవిల్స్ టీం కి ఆడాడు. అగైన్ 2018 సీజన్ లో మళ్ళీ రాజస్థాన్ టీం ఇతన్ని రిటైన్ చేసుకున్నారు. అండ్ 2021 సీజన్ లో రాజస్థాన్ టీం ఇతన్ని కెప్టెన్ గా అపాయింట్ చేశారు. ఇతని కెప్టెన్సీలో 2022 సీజన్ లో రాజస్థాన్ టీం ఫైనల్ కి ఈ సీజన్ లో క్వాలిఫైయర్ కి రీచ్ అయ్యారు. ఈవెన్ హ్యాజ్ ఎ బ్యాటర్ గా సంజు శాంసన్ తన బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. 2018 సీజన్ నుండి 2024 సీజన్ వరకు ఆ ఫ్రాంచైజ్ కి మోస్ట్ కన్సిస్టెంట్ పర్ఫార్మర్ గా ఉన్నాడు. తన డెబ్యూ సీజన్ నుండి ఇప్పటి వరకు రాజస్థాన్ టీం కి సంజు శాంసన్ 10 సీజన్స్ ఆడాడు. నంబర్ 5 కలకత్తా నైట్ రైడర్స్. టాప్ మోస్ట్ డేంజరస్ కరేబియన్ ఆల్రౌండర్ సునీల్ నారాయణ్ కేకేఆర్ టీమ్ కి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సీజన్స్ ఆడాడు. తిని ఇప్పటి వరకు కేకేఆర్ టీమ్ కి 2012 సీజన్ నుండి 2024 సీజన్ వరకు ఓవరాల్ గా 13 సీజన్స్ ఆడాడు. అయితే తిను 2012 లో కేకేఆర్ టీమ్ కి తన ఐపీఎల్ డెబ్యూ చేశాడు. ఆ సీజన్ లో కేకేఆర్ టీం ఇతన్ని 3.51 crores పెట్టి బై చేశారు. ఆ సీజన్ నుండి ఇప్పటి వరకు కేకేఆర్ టీం ప్రతిసారి ఇతన్ని రిటైన్ చేసుకుంటూనే వస్తున్నారు. దీని ఇప్పటి వరకు కేకేఆర్ టీం తరపున 177 మ్యాచెస్ ఆడగా దీంట్లో 1534 రన్స్ తో పాటు 180 వికెట్స్ తీసుకొని ఆ ఫ్రాంచైజ్ కి ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్ అందజేశాడు. మెయిన్లీ కేకేఆర్ టీం 3 టైమ్ ఛాంపియన్స్ అయ్యారు అంటే దాంట్లో సునీల్ నారాయణ్ మేజర్ రోల్ ప్లే చేశాడు. సునీల్ నారాయణ్ తర్వాత ఆండ్రే రసెల్ వేరే టీం కి ఎక్కువ సీజన్స్ ఆడిన ప్లేయర్ గా సెకండ్ పొజిషన్ లో ఉన్నాడు. నంబర్ 4 ముంబై ఇండియన్స్. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ రోహిత్ శర్మ ముంబై టీం కి ఎక్కువ సీజన్స్ ఆడారు అనుకుంటున్నారు, బట్ అది రాంగ్. కరేబియన్ వెటరన్ ఆల్రౌండర్ కైరన్ పోలార్డ్ ముంబై ఇండియన్స్ టీం కి ఎక్కువ సీజన్స్ ఆడాడు. తిను ఇప్పటి వరకు ఎంఐ టీం కి 13 సీజన్స్ ఆడాడు. తిను 2010 లో ముంబై ఇండియన్స్ టీం తరపున తన డెబ్యూ చేశాడు. తన డెబ్యూ సీజన్ నుండి తన రిటైర్మెంట్ వరకు ఒక్క ముంబై ఇండియన్స్ టీం తోనే కంటిన్యూ అయ్యాడు. ముంబై టీం 5 టైమ్ ఛాంపియన్స్ అవ్వడంలో పోలార్డ్ మేజర్ కాంట్రిబ్యూషన్ అందజేశాడు. ఎంఐ టీం లో పోలార్డ్ తర్వాత హిట్ మ్యాన్ రోహిత్ శర్మ 12 సీజన్స్ ఆడి ఎక్కువ సీజన్స్ ఆడిన సెకండ్ ప్లేయర్ గా ఉన్నాడు. నంబర్ 3 సన్ రైజర్స్ హైదరాబాద్. స్వింకింగ్ గా ఫేమ్ ఉన్న భువనేశ్వర్ కుమార్ సన్ రైజర్స్ టీం కి ఎక్కువ సీజన్స్ ఆడాడు. ఇతన్ని 2014 సీజన్ లో సన్ రైజర్స్ టీం బై చేశారు. ఆ సీజన్ నుండి ఈ సీజన్ వరకు పాస్ట్ 11 ఇయర్స్ నుండి తినే సన్ రైజర్స్ టీం తోనే కంటిన్యూ అవుతున్నాడు. తిను బాగా పర్ఫార్మ్ చేసినా చేయకపోయినా ఇతని మీద ఉండే లాయల్టీతో ప్రతిసారి ఎస్ఆర్హెచ్ భువిని రిటైన్ చేసుకుంటూ వస్తున్నారు. భువనేశ్వర్ కుమార్ ఇప్పటి వరకు ఐపీఎల్ లో 176 మ్యాచెస్ ఆడి దీంట్లో 181 వికెట్స్ తీసుకున్నాడు. తిను ఎస్ఆర్హెచ్ టీం తరపున 155 వికెట్స్ తీసుకొని ఆ ఫ్రాంచైజ్ కి లీడింగ్ వికెట్ టేకర్ గా ఉన్నాడు. అండ్ ఐపీఎల్ హిస్టరీలో టాప్ మోస్ట్ బెస్ట్ బౌలర్ లో ఒకటిగా ఉన్నాడు. నంబర్ 2 చెన్నై సూపర్ కింగ్స్. లెజెండరీ ప్లేయర్ తలా మహేంద్ర సింగ్ ధోని
సిఎస్కే టీమ్ కి ఎక్కువ సీజన్స్ ఆడాడు. మరి ధోని సిఎస్కే టీమ్ లో ఉన్నాడు అని చెప్పడం కన్నా ధోనినే సిఎస్కే టీమ్ ని లీడ్ చేస్తున్నాడు అని చెప్పాలి. మరి 2008 స్టార్టింగ్ ఆఫ్ ది ఐపీఎల్ సీజన్ లో సిఎస్కే టీమ్ ధోనిని 9.5 crores పెట్టి బై చేశారు. ప్రజెంట్ సిఎస్కే మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్ గా ఉంది అంటే దానికి మెయిన్ రీజన్ ఎంఎస్డి. ధోని తీసుకున్న ప్రతి డిసిషన్ వాళ్ళ టీం ఫేట్ ని మార్చేశాయి. బ్రాండ్ వాల్యూ అండ్ ఫ్యాన్ బేస్ లో సిఎస్కే టీమ్ టాప్ ప్లేస్ లో ఉంది అంటే బికాస్ ఆఫ్ ఎంఎస్డి. ఓవరాల్ సిఎస్కే టీమ్ కి ఎంఎస్డి ఒక టార్చ్ బేరర్ లా ఉన్నాడు. ఓవరాల్ గా ఎంఎస్డి సిఎస్కే టీమ్ కి 15 సీజన్స్ ఆడి ఆ ఫ్రాంచైజ్ కి ఎక్కువ సీజన్స్ ఆడిన ప్లేయర్ గా ఉన్నాడు. అయితే 2016 అండ్ 2017 సీజన్ లో సిఎస్కే టీమ్ బ్యాన్ కారణంగా ఆ రెండు సీజన్స్ లో ఎంఎస్డి ఆర్పిఎస్ టీమ్ కి ఆడాడు. ఇఫ్ ఇన్ కేస్ ఆ రెండు సీజన్స్ లో సిఎస్కే టీమ్ ఆడుంటే ఒకే ఫ్రాంచైజ్ కి ఎక్కువ సీజన్స్ ఆడిన ప్లేయర్ గా ఎంఎస్డి టాప్ ప్లేస్ లో ఉండేవాడు. నంబర్ 1 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఇప్పటి వరకు ఐపీఎల్ హిస్టరీలో ఒకే ఫ్రాంచైజ్ కి ఎక్కువ సీజన్స్ ఆడిన ప్లేయర్ ఎవరైనా ఉన్నారు అంటే అన్డౌట్లీ విరాట్ కోహ్లీ అనే చెప్పుకోవాలి. తిను ఐపీఎల్ స్టార్టింగ్ సీజన్ 2008 నుండి ఇప్పటి వరకు ఆర్సీబీ టీమ్ లోనే ఉన్నాడు. అయితే విరాట్ ని 2008 ఆక్షన్ కి ముందే ఆర్సీబీ టీం వాళ్ళ స్క్వాడ్ లోకి డ్రాఫ్ట్ చేసుకున్నారు. ఇంట్రెస్టింగ్లీ ఇంతవరకు విరాట్ కోహ్లీ ఒక్కసారి కూడా ఐపీఎల్ ఆక్షన్ లో పార్టిసిపేట్ చేయలేదు. ఇతని ఇన్క్రెడిబుల్ పెర్ఫార్మెన్స్ తో కరెంట్ ఐపీఎల్ లో హైయెస్ట్ రన్ గేటర్ గా ఉన్నాడు. పాసిబుల్ కానీ ఎన్నో వండర్ఫుల్ రికార్డ్స్ ని విరాట్ కోహ్లీ క్రియేట్ చేశాడు. నాట్ ఓన్లీ బ్యాటింగ్, ఈవెన్ ఈ రికార్డ్స్ లో కూడా పాస్ట్ 17 సీజన్స్ గా ఒకే ఫ్రాంచైజీ కాడి దీంట్లో కూడా రికార్డ్ క్రియేట్ చేశాడు. ఇక ఇది గైస్ అన్ని ఫ్రాంచైజ్ కి ఎక్కువ సీజన్స్ ఆడిన ప్లేయర్స్ వీళ్ళే. వీళ్ళ గురించి మీ ఒపీనియన్ ఏంటి అండ్ వీళ్ళ మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు కింద కామెంట్ చేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, బై బై, థాంక్స్ ఫర్ వాచింగ్.